రండి ఈరోజు మనం మహాభారతంలోని ఆ కీలక ఘట్టంలోకి వెళ్ళిపోదాం. ఒక యుగాన్నే మార్చేసిన ఆ మహాసంగ్రామం గురించి 18 రోజులపాటు సాగిన ఆ భీకర యుద్ధం వెనక అసలు ఏం జరిగిందో చూద్దాం. యుద్ధం మొదలవ్వకముందే కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ధర్మయుద్ధం జరగాలని, అంటే అంతా ఫేర్గా ఉండాలని. ఇవి కేవలం నియమాలే కాదు, యుద్ధ గౌరవానికి పునాదులు. కాని నిజంగా యుద్ధభూమిలో ఆ ఆదర్శాలు నిలబడ్డాయంటారా? చూద్దాం. సరే, యుద్ధం మొదటి ఫేజ్ స్టార్ట్ అయింది. కౌరవ సైన్యానికి కమాండర్ ఎవరనుకున్నారు? సాక్షాత్తు పితామహుడు భీష్ముడు. ఆయన గురించి చెప్పాలంటే ఓటమి ఎరుగని యోధుడు. పాండవుల ముందు ఒక కొండలా నిలబడ్డాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 9 రోజుల పాటు భీష్ముడు యుద్ధభూమిలో ఒక ప్రళయం సృష్టించాడు. పాండవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేసేశాడు. వాళ్లలో ఇక ఆశలు చచ్చిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇప్పుడు పాండవుల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే: అసలీ భీష్ముణ్ణి ఓడించడం ఎలా? అజేయుడు ఆయన్ని ఆపడం ఎవరి తరం? ఇది వాళ్లకి పెద్ద అగ్నిపరీక్షగా మారింది. ఇక్కడే అసలు ట్విస్ట్. భీష్ముడిని ఓడించడానికి పాండవులు వేసిన ప్లాన్, నిజం చెప్పాలంటే ధర్మయుద్ధ నియమాలని మొదటిసారిగా పెద్ద ఎత్తున అతిక్రమించింది. గెలుపుకోసం నైతికతను పక్కనబెట్టక తప్పలేదు. ఆయన పతనం యుద్ధ గతిని మార్చేసింది. కాని ఆ గెలుపుకోసం చెల్లించిన మూల్యం కూడా చాలా పెద్దది. ఆ నైతికరాజీ యుద్ధంపై ఒక చెరగని ముద్ర వేసింది. భీష్ముడి పర్వం ముగిసింది. ఇప్పుడు యుద్ధం రెండో దశ. ఈ ఫేజ్కి లీడర్ గురు ద్రోణుడు. ఆయనొక మేధావి, కాని తన శిష్యుల మధ్య నలిగిపోతున్నాడు. ఇక్కడ్నుంచి వ్యూహాలు మరింత విషాదకరంగా మారాయి. ద్రోణుడు పన్నిన ఒక భయంకరమైన పన్నాగం పద్మవ్యూహం. ఇది మామూలు వ్యూహం కాదు, ఒక డెత్ ట్రాప్. ఇందులో ఒక్కసారి చిక్కుకుంటే బయటపడటం దాదాపు అసాధ్యం. 13వ రోజు మహాభారతంలోనే ఒక విషాద దినం. ఆ రోజు జరిగిన దారుణం యుద్ధ నియమాలను పూర్తిగా తుంగలో తొక్కింది. ఒకే ఒక్క వీరుడిని అంతమంది కలిసి అధర్మంగా చంపడం, ఆ యువ యోధుడి కథ విషాదాంతమయ్యింది. ఇది యుద్ధంలో ఒక పెద్ద మాయని మచ్చగా మిగిలిపోయింది. కొడుకు చావుతో అర్జునుడు కుంగిపోయాడు. ఆ బాధలో, ఆ కోపంలో ఆయన చేసిన శపథం ఇది. ఈ శపథం మరుసటి రోజు యుద్ధాన్ని మరింత భయంకరంగా మార్చబోతోంది. భీష్ముడి తర్వాత ఇప్పుడు ద్రోణుడు. యుద్ధ విద్యలో ఆయనకు ఆయనే సాటి. మరి అంతటి గొప్ప వ్యూహకర్తను ఓడించడం ఎలా సాధ్యం? ఏం చేసుంటారో? మళ్ళీ ఇంకోసారి ధర్మం దారి తప్పింది. ద్రోణుణ్ణి ఓడించింది ఆయుధాలు కాదు, ఒక అబద్ధం, ఒక మోసం. ఈ సంఘటనతో ఇక గెలుపు కోసం ఏ పనైనా చేయడానికి ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నాయని క్లియర్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనం యుద్ధంలోనే మోస్ట్ ఎమోషనల్ ఫేజ్కొచ్చేశాం. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ ఘట్టం. కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ బద్ధశత్రువుల మధ్య ఆఖరి పోరాటం. ఈ భీకర యుద్ధంలో కూడా కర్ణుడు తన మాట నిలబెట్టుకున్నాడు. తన తల్లికిచ్చిన మాట కోసం పాండవులను ఓడించినా ప్రాణాలతో వదిలేశాడు. ఇది అతని క్యారెక్టర్లోని గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. భీముడి కొడుకు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. అతన్ని ఆపడానికి కర్ణుడు ఏం చేశాడంటే, తన దగ్గరున్న ఒకే ఒక్క స్పెషల్ వెపన్, దాన్ని అర్జునుడి కోసం దాచుకున్నాడు. దాన్ని వాడేశాడు. అంటే అనుకోకుండా తన శత్రువు అర్జునుణ్ణి కాపాడినట్టయింది. మరింత పెద్ద వైరం, ఇంతటి చరిత్ర ఉన్న ఈ పోరాటం చివరికి ఎలా ముగిసింది? ఏం జరిగింది ఆ క్లైమాక్స్లో? కర్ణుడి ముగింపు చాలా విషాదకరం. విధి, శాపాలు అన్నీ కలిసి అతన్ని ఓడించాయి. నిస్సహాయంగా ఉన్నప్పుడు తన బద్ధశత్రువు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో కౌరవుల ఓటమీక ఖాయమైపోయింది. యుద్ధం చివరి అంకానికి చేరుకుంది. ఇక మిగిలింది విధ్వంసం, విషాదం. ఆ విజయానికి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందో చూద్దాం. చివరి రోజుకు వచ్చేసరికి ఆ మహాకౌరవ సైన్యంలో మిగిలింది కేవలం ముగ్గురు: అశ్వత్థామ, కృతవర్మ, ఇంకా కృపాచార్యుడు. యుద్ధం ఎలా ముగిసిందో చూడండి. ఆఖరి పోరాటంలో కూడా భీముడు రూల్స్ బ్రేక్ చేసి దుర్యోధనుణ్ణి ఓడించాడు. అంటే ఈ యుద్ధం మొదలైనప్పటినుండి చివరి వరకు నియమాలు ఉల్లంఘించబడుతూనే ఉన్నాయి. గెలిచామనే పాండవులు సంతోషించే లోపే అసలు దారుణం జరిగింది. ద్రోణుడి కొడుకు అశ్వత్థామ చేసిన ప్రతీకారం వాళ్ల విజయాన్నే ఒక పీడకలగా మార్చేసింది. వాళ్లకు దక్కింది గెలుపు కాదు, కేవలం ఒక శూన్యం.
విజయం అంటే డిక్షనరీలో అర్థం ఇది. చాలా సింపుల్గా ఉంది కదా? కాని నిజ జీవితంలో, ముఖ్యంగా కురుక్షేత్రంలో విజయం ఇంత సింపుల్గా లేదు. అన్ని నియమాలు గాలికొదిలేసి సర్వస్వాన్ని కోల్పోయి సాధించిన గెలుపుని నిజంగా గెలుపు అనగలమా? బహుశా కురుక్షేత్రం మనకు నేర్పే పాఠం ఇదేనేమో. ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.